రాజకీయంగా చెప్తా ఉంటారు. వాళ్లకు మనం పెన్షన్ తీసుకున్నా ఏది ఇచ్చినా కరెక్ట్ గా చేసినా ఒక తప్పుగానే వినపడొస్తుంది. అది కరుడు కట్టినటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉంటారు. అవి కూడా అనలైజ్ చేసుకుంటాం. పేదవాడి ఆరోగ్యం పట్ల పూర్తిగా కూడా నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కూటమి ప్రభుత్వం వచ్చాక మనకు అర్థమవుతా ఉంది. పురంధేశ్వర్ గారు మాట్లాడిన పొలిటికల్ స్పీచ్ కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా పెట్టుకుని మాట్లాడినట్టుగా ఉంది. కానీ రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన సమావేశంగా వారు భావించలేదు. బ్లాక్మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ ఆరోగ్యానికి అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మేము మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకోండి. ఈ ఫార్ములా కేసులో తప్పకుండా రేవంత్ రెడ్డి శిక్షకు గురవుతాడు. రేపటి నాటికి చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి లేనివి సృష్టించి కుట్రలు కుయుక్తులు మీ పన్నాగాలు ఎంతకాలం సాగవు. ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం బయటపడుతున్న విషయం ప్రజల దృష్టి మలిచి ఇటువైపు తీసుకురావాలని ఒక చిల్లర మల్లర పొలిటికల్ డ్రామా ఇవాళ రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఒక విధి రౌడీ లాగా రివర్స్ పాలిటిక్స్, రివెంజ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. మనం చూస్తా ఉన్నాం. ఆ పెట్టిన ఇంప్లిమెంట్ చేయక చేతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి తొక్కుడు కేసు పెట్టుడు ఇవే తెలుసు కాబట్టి కేటీఆర్ గారి మీద కేసు పెట్టిరు. తప్పకుండా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా రేపు ఈ కేసులో నుంచి బయటకు వస్తారు. ఆ రోజు ఆ రాముడు ఎంత మంచిగా ఉన్నారో నీతిగా, ఇవాళ మా రాముడు కూడా అదే నీతిగా ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తారు. అబద్ధపు దొంగ కేసులు పెట్టినా, మీరు జైలు పాలు చేసినా కూడా వారిని ఏమి చేయలేరు. కడియం శ్రీహరి గారు సిగ్గు శరం లేకుండా ఏదో మోటు సామెత ఊళ్ళల్లో ఉంటుంది, తినేదేమో పొగడిది పనేమో మిండడిది అని. ఈరోజు ఇల్లీగల్ కాంటాక్ట్ స్వార్థంతో రేవంత్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అయితివి. కేసు లొట్టపీస్ కేసే అయ్యే. మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్? ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి. దొంగలేమని వకీళ్ళు వస్తారా పోలీస్ స్టేషన్కి? ఎవడా తెలుగు మాతాబలు పెట్టినోడికి బుద్ధి లేదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇవాళ మనం చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ ఉండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనుక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. ఈ డ్రామాలో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసము దీనికి పాల్పడ్డాడని ఆయన వివరిస్తున్న ఈ డ్రామాలు, ఈ నాటకాల ద్వారా చాలా స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా కనబడుతుంది. అదే దాడి మేము చేస్తే ఏమవుతుంది? పక్కనే కదా మీ కాంగ్రెస్ పార్టీ కాలబెడతాం. మేము అనుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాలబెడతాం. మేము అనుకుంటే యాప్ పెట్టుకోండి. పోలీసులు కనుక సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము కూడా చెప్తా ఉన్నాం, పోలీసులకు కానీ అధికారులకు కానీ మేము కూడా మా డైరీలో నోట్ చేసుకోవాల్సి వస్తుంది. వచ్చే ప్రభుత్వం మాదే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని క్షమించమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.